హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు మనం ఈ వీడియోలో వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ రెసిపీని చూడబోతున్నాం. మరి ఈ రెసిపీ ఏంటంటే ఆలూ మటన్ కుర్మా రెసిపీ. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఇక్కడ 2 పొటాటోస్ ని మనం పీల్ చేసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత మటన్ ని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత 2 ఆనియన్స్, 2 టమాటోస్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ కర్డ్, 1 లెమన్ని తీసుకోవాలి. ఆ తర్వాత 5 గ్రీన్ చిల్లీస్, కొన్ని పుదీనా లీవ్స్, కొన్ని కసూరి మేథి, కొన్ని కొరియాండర్ లీవ్స్ని తీసుకోవాలి. దాల్చిన చెక్క 1, లవంగాలు 2 ఇలాచీలను తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ కోకోనట్ పౌడర్ని తీసుకోవాలి. ముందుగా మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం మటన్లో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్, వన్ కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇక్కడ 1 లెమన్ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ దాల్చిన చెక్క, లవంగాలను, ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కసూరి మేథి, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. సో టొమాటోస్ని బాగా కుక్ చేసుకోవాలి. సో టమాటోస్ ఇక్కడ మనకు బాగా కుక్ అయినాయి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి.
ఆ తర్వాత పొటాటోస్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 4 విజిల్స్ వచ్చేంతసేపు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు మటన్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. సో అందుకోసం ఒకసారి టేస్ట్ చూసుకొని మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మనం మటన్ బాయిల్ అయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా మటన్ బాయిల్ కాలేదు అంటే ఇంకా ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా మనం కుక్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, మన ఆలు మటన్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే మనకు ఆలు మటన్ కుర్మా అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ జాయ్ఫుల్ డే.